అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఏమంటే వైసీపీ వాళ్ళు చాలా బాధపడుతున్నారు వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని తెలుగుదేశం వాళ్ళు వచ్చి కొడుతున్నారు బాబు మమ్మల్ని కాపాడండి అంటున్నారు ఇళ్ల మీద పడి బాగుతున్నారు కర్రలు ఇచ్చి కొడుతున్నారు రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు అంటున్నారు ఏమంటే నిజంగా అన్ని దాడులు జరుగుతున్నాయా నాకు కొంతమంది వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు అన్న ఫలానా చోట దళితులను కొట్టారన్న ఫలానా చోట దళితుడు లోకేష్ గారి ఫోటో ముందు మోకాళ్ళు వేయించారన్న ఫలానా చోట దళితుల మీద ఎలా జరుగుతుందని అని పెడుతున్నారు రే బాబు ఒకసారి ఎవడైనా తప్పు లేకుండా ఆడు దళితుడు కానీ బీసీ కానీ ఎస్సీ ఎవరైనా కానీ తప్పు లేకుండా దాడి జరిగితే నాకు పెట్టండి మీరు ఏ తప్పు చేయకుండా ఎవడన్నా మిమ్మల్ని అన్యాయం కొడితే నాకు పెట్టండి ప్రజలందరూ కూడా చెప్తున్నానండి ఇప్పుడు ఎవరన్నా ఎవరి మీద దాడి చేస్తుంటే అయ్యో బాబు దాడి జరిగిపోతుంది అయ్యో అన్యాయం జరిగిపోతుంది అనకండి ఎందుకంటే నిర్భయ అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసిన ఎదవలో వాళ్ళని ఉరిదీస్తుంటే ఉరిదీశారని బాధపడిన వాళ్ళు ఉన్నారు మన దేశంలో తప్పు ఎంత ఘోరమైన తప్పులు చేస్తున్నారు వీళ్ళు అది కూడా చూడండి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా కొడితే ఊరికి కొట్టరు ఆడ అంతకుముందు దీనికన్నా 100 రెట్లు ఎక్కువ తప్పు చేసి ఉంటాడు అయితే తప్పు చేస్తే కొడతావు రాయుష్ అనొచ్చు కొట్టమని నేను చెప్పట్లేదండి ఎందుకంటే చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు చట్ట ప్రకారమే చేయాలి అయితే కొట్టమని ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు ఎవడన్నా తప్పు చేస్తే అప్పుడు కానీ మీకు బీపీ వస్తే ఓ 4 అన్నాడు రా చెప్తున్నాడు ఆ పెద్ద ఆయన మరి ఎవరో కదండి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారే కానీ అన్ఫార్చునేట్ గా ఇంత ప్రేమ ఇంత ఆప్యాయతలు మీ అందరూ చూపుతా ఉన్నారు కాబట్టి జీర్ణించుకోలేని పరిస్థితిలో ప్రతిపక్షం తయారైంది ప్రతిపక్షంతో పాటు మీ అందరికి కూడా కనపడతానే ఉంటుంది ఒక సెక్షన్ ఆఫ్ ఎల్లో మీడియా ఒక ఈనాడు అయితేనేమి ఒక ఆంధ్రజ్యోతి అయితేనేమి ఒక TV5 అయితేనేమి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఏ రకంగా తయారయ్యారో కూడా మీరు చూస్తా ఉన్నారు వీళ్ళే బూతులు తింటారు ఎవరు కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను కానీ ఈ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడున్నారు అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తింటారు ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు దాని మీద రియాక్షన్ ఎవరు మనల్ని అభిమానించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసినప్పుడు ఆ బూతులు చూడలేక ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానిస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలవి ఏమంటే టీడీపీ ఆఫీస్ మీద ఎందుకు కొట్టారండి అంటే వాళ్ళు బూతులు తిడుతున్నారు కాబట్టి మమ్మల్ని అభిమానించే అభిమానస్తులు ఆప్యాయతులు వాళ్ళకి బీపీ వచ్చి వెళ్ళి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు టీడీపీ ఆఫీసులో అడ్డొచ్చిన వాళ్ళందరినీ రాట్లు ఇచ్చుకుని బుర్రభద్రలు కొట్టారని చెప్పి సమర్థించాడు ఆయన కాబట్టి ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడన్నా అలాంటి బూతులు తిట్టే బొగడగాళ్ళని 4 బాతున్నారు అనుకోండి ఎవరు కంగారు పడకండి వైసీపీ వాళ్ళు ఎందుకంటే మీ నాయకుడు క్లియర్గా చెప్పాడు ఎవరికైనా కోపం వస్తే 4 పేకొచ్చారా బాబు మిమ్మల్ని ఎవడైనా బూతులు తిడితే 4 పేకండి అని చెప్పి ఆయన చెప్పాడు అది వాళ్ళ మనుషులన్నా వైసీపీ మనుషులన్నా సరే మరి పేకమనే కదా అందుకే పీకుతున్నారేమో ఎక్కడన్నా